చాలా రోజుల ముందు జరిగిన ఒక కథ. ఒక దట్టమైన అడవిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక గూడు ఉండేది. అందులో హంస యొక్క కుటుంబం జీవించేది. వాళ్ళకి ఒక బిడ్డ పుట్టాడు. అది పుట్టుకతోనే నల్లగా ఉంది. అది పుట్టినప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న దాన్ని ఎప్పుడూ తిడుతూనే ఉండేవాళ్ళు. ఇలా చూడు, ఎంత నల్లగా ఉందో. మన జాతిలో ఎవ్వరూ ఇలా నల్లగా ఉండరు. మరి ఇది ఎలా వచ్చింది? ఏవండి, సరిగ్గా చెప్పారు. వీడు ఎలా ఇంత నల్లగా పుట్టాడో తెలీదు. దీనివల్ల మనం ఎవ్వరికీ మొహం చూపించలేకపోతున్నాం. మనకు ఒక అందమైన బిడ్డ ఉంటే ప్రపంచంలో మన మర్యాద కాపాడేది. ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. మరియు ఆ అంశాలు రెండు వెయిట్ చేస్తున్న ఆ రోజు కూడా వచ్చేసింది. ఆ రెండు అంశాలకి ఒక అందమైన బిడ్డ పుట్టింది. అది చూడ్డానికి వాళ్ళ అమ్మా నాన్నలాగే ఉంది. ఇలా చూడు, దీన్ని అంటారు అందమైన హంస. ఆ నల్లదాన్ని చూడు, దాన్ని చూస్తే ఆలోచించాలి హంస కాదా అని. ఆహండి, మీరు ఎందుకు బాధపడతారు? మన చిన్న కొడుకు చాలా అందంగా ఉన్నాడు. ఇప్పుడు మన ప్రేమంతా మనము మన చిన్న కొడుకే పంచొచ్చు. అమ్మా నాన్న, నన్ను ఎందుకింత వేరుగా చూస్తున్నారు? నల్లగా ఉండడం నా తప్ప? నోరుమోయ్, నీ వల్లే మమ్మల్ని అందరూ ఆట పట్టిస్తున్నారు. నువ్వు మా కొడుకుని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నల్ల హంస ఏడుస్తూ ఆకాశం వైపు ఎగిరి వెళ్ళిపోతుంది. అడవిలో ఒకరోజు చిలుక రాజా పక్షులన్నిటికీ విందు ఇచ్చాడు. అక్కడ అన్ని పక్షులు వాళ్ళ పిల్లలతో పాటు వచ్చాయి. ఈ నల్ల హంస తల్లిదండ్రులను చూస్తే జాలేస్తుంది. ఓ కొడుకు ఎంత నల్లగా ఉన్నాడు, ఇంకొకడు ఎంత అందంగా ఉన్నాడు, చూపు తిప్పుకోలేకపోతున్నాం. చిలుక రాజా అక్కడికి వచ్చిన వెంటనే నల్ల హంసని చూసి, నీ బిడ్డ ఎంత నల్లగా ఉన్నాడో. వీడు మీ హంస సమాజానికే కలంకం. మేమెప్పుడూ ఇంత నల్ల హంస ఉండడం చూడలేదు. అవును రాజుగారు, మా జాతి ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉంటుందో అందరికీ అందంగా కనిపిస్తుంది. నల్ల హంస అందరి మాటలు విని చాలా బాధపడుతుంది. కానీ ఏం చేస్తాను, నేను నల్ల హంసనే. ఇది అంత అవసరమా? అన్ని పక్షులు ఒకేలా ఉండాలా? నా కళ్ళకి నేను అందంగానే ఉన్నాను. అరే పిల్లోడా, ఎంత గర్వం నీకు! ఒకవైపు నల్లగా ఉన్నావు, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? అందుకే ఇక్కడ మాట్లాడడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. క్షమించండి మహారాజా. ఈ నల్లహంస వల్ల ఈ సమాజం అంతా మమ్ములను చీచీ అంటున్నారు. మేమిక వెళతాం. మరియు నల్ల హంస యొక్క కుటుంబం ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వు నా మర్యాదంతా తీసేశావు, దరిద్రపోడా. నీ వల్ల అందరూ మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇది నా పరువంతా తీసేసింది. మరియు వాళ్ళు వాళ్ళ చిన్న కొడుకు దగ్గర ఇలా అన్నారు. అరే, నీ తమ్ముని చూడు, ఎంత అందంగా ఉన్నాడో. వీడి అందం కారణంగా అందరూ మాకు ఎంత మంచి మర్యాదనిస్తున్నారు. నీ వల్ల అందరూ మమ్మల్ని చూసి తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. ఇందులో నా తప్పే ఉంది? నేను నల్లగా ఉన్నాను. ఇది ఆ పైవాడు రాసిన రాత. అయినా నేను మీ పిల్లవాడినే కదా. నాకన్నా చిన్నవాడు అందంగా ఉన్నాడు, నేను నల్లగా ఉన్నా. దానివల్ల నాకేంటి? రక్తం అయితే ఒకటే కదా. చూడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు. వాడి వల్ల ఇదంతా జరుగుతుందని కొంచెం కూడా సిగ్గులేదు. ఆహా, దీన్ని మనం ఇంట్లోంచి తెరవేద్దాం. కొంచెంలో కొంచెమైనా మనకి అప్రతిష్ట తగ్గుతుంది. దేని కారణంగా అయితే మనం సిగ్గుపడుతున్నామో అది మన దగ్గర ఉండదు. ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కూడా ఎవ్వరికి ఏం బాధ ఉండదు. మాకింకా మంచిదే అవుతుంది. ఎవ్వరూ మమ్మల్ని ఏడ్పించరు. వీడి వల్ల మమ్మల్ని అందరూ చాలా ఏడ్పిస్తారు. అక్కడ చూడండి, నల్ల హంస యొక్క అమ్మా నాన్న అని. నన్ను ఇంట్లోంచి వెళ్ళమనేంత అవసరం మీకు లేదు. నాకు నేనుగా నేనే వదిలి వెళ్ళిపోతున్నాను. నాకింత భేదభావాలున్న కుటుంబంతో నివసించడం ఇష్టం లేదు. నలుపు తెలుపు రంగుల వల్ల నాకేం పట్టదు. మరియు నల్ల హంస అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరియు అది వేరే అడవికి వెళ్లి జీవిస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న ఉంటున్న ఆ అడవికి ఒక పిల్లి వస్తుంది. మరియు అది ఆ అడవిలో ఉన్న అన్ని పక్షుల్ని వేటాడి తినేసేది. నల్ల హంస యొక్క అమ్మ మాత్రం మిగిలింది. మరియు అడవిలో ఉన్న వేరే పక్షులు నల్ల హంసకి ఈ మాట చెప్పింది. అరే అన్నా నల్ల హంస, మీ అడవికి ఒక క్రూరమైన పిల్లి వచ్చిందంట. అది అన్ని పక్షుల్ని వేటాడి తినేస్తుందంట. ఇంకా కొన్ని మాత్రం మిగిలిన్నాయంట. ఏంటి, నువ్వు నిజం చెప్తున్నావా? అలా అయితే నన్ను ఈ కష్టకాలంలో నేను నా కుటుంబం దగ్గరికి వెళ్ళాలి.
నల్ల హంస ఎగురుకుంటూ వాళ్ళ అమ్మా నాన్ని వెతుక్కుని వెళ్తుంది. అమ్మా మీరు బాధపడకండి, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నేను మీకేమీ అవ్వనివ్వను. నేను మిమ్మల్ని చూసుకుంటాను. బిడ్డ, మీ నాన్న మరియు నీ తమ్ముడిని ఆ పిల్లి చంపేసింది. అలా అని అది ఏడుస్తూ ఉంటుంది. అది చూసి నల్ల హంస వెళ్లి వాళ్ళ అమ్మని హత్తుకుంటుంది. అమ్మా మీరు బాధపడకండి, మీకు ఇంకో బిడ్డ బ్రతికే ఉన్నాడు. నేను మిమ్మల్ని నా కూడా తీసుకెళ్తాను. పద, మనం ఈ అడవిని వదిలేసి ఇంకొక అడవికి వెళ్ళొద్దాం. నేను అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను. నల్ల హంస వాళ్ళ అమ్మని అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆ క్రూరమైన పిల్లి అక్కడికి వచ్చింది. మంచిది, మిగిలింది ఒకే ఒక హంస అని నేను అనుకున్నాను. ఇప్పుడు ఒక్కటి కొంటే ఇంకొకటి ఫ్రీ అన్నట్టు. ఏ పిల్లి, మా అమ్మని ఏమైనా చేసావంటే నాకంటే ఇంకో చెడ్డది ఉండదు. అవునా, అయితే నిన్నే ఫస్ట్ తినేస్తాను కదా. అప్పుడు పిల్లి నల్ల హంస దగ్గరికి వెళ్తుంది. అదే సమయంలో నల్ల హంస యొక్క స్నేహితులు ఎగురుకుని అక్కడికొచ్చాయి. గద్ద, చింకీ పక్షి మరియు పక్షులన్నీ చేరి వాటి నోటితో కొరకడం ప్రారంభించాయి. చూడు పిల్లి, నువ్వు ఈరోజు చేసిన కర్మకి ఫలితాన్ని అనుభవిస్తావు. నన్ను వదిలేయండి, నన్ను వెళ్ళనివ్వండి, నేను ఎవరిని వేటాడి చంపను. ఎవ్వరూ పిల్లిని క్షమించరు. మరియు కాసేపయ్యాక ఆ పిల్లి చనిపోయింది. మరియు నల్ల హంస వాళ్ళ అమ్మని తనతో పాటు తన అడవికి తీసుకెళ్లిపోయింది. మరియు వాళ్ళ అమ్మని దాంతో పాటే ఉంచుకుంది. మరియు దానికి ఏ విషయానికి తక్కువ లేకుండా చూసుకుంది. వాళ్ళ అమ్మకి తను చేసిన తప్పు అర్థమవుతుంది. బిడ్డ, నన్ను క్షమించు. నేను ఎప్పుడూ నీకు భేదభావమే చూపించాను. నేనెప్పుడు నిన్ను అర్థం చేసుకోలే, నీకు ప్రేమను పంచలే. నేను నీ నల్ల రంగుని మాత్రమే చూశాను. ఒకవేళ ఈరోజు నువ్వు లేకపోతే నన్ను కూడా ఆ పిల్లి చంపి తినేసేది. నేను ఏమీ చేయలేకపోయేదాన్ని. ఏం పర్లేదమ్మా, తప్పులు అందరూ చేస్తారు. మంచి విషయం ఏంటంటే మీరు మీ తప్పును తెలుసుకున్నారు, మీ ఆలోచన మార్చుకున్నారు. నలుపు తెలుపు అనే భేదమేమీ లేదు, అందరూ ఒకటే. తర్వాత నల్ల హంస మరియు వాళ్ళ అమ్మ ఇద్దరూ సంతోషంగా జీవించడం ప్రారంభించారు. సంజీవిని వనము చాలా అందమైన అడవి. పచ్చటి చెట్టులు, పచ్చటి ప్రకృతి, కొండలు మరియు ఒక పెద్ద చెరువు కూడా ఉండేది. ఆ చెరువులో కొన్ని బాతులు కూడా ఉండేవి. మరియు జంతువులని అక్కడికి నీరు తాగడానికి వచ్చేవి. వారి గుంపులో డక్ మరియు డ్రీక్ అనే బాతులుండేవి. ఒకరోజు డ్రేక్ చెరువు అంచులో కట్టుకున్న తన గూడులో 2 గుడ్డలున్నాయి. డక్ మరియు డ్రేక్ వాళ్ళ 2 గుడ్లను చూసి సంతోషించాయి. దాన్ని చాలా బాగా చూసుకున్నాయి. చెరువు నుండి కొంచెం దూరంలో ఒక పుట్టలో ఒక పాము కూడా ఉండేది. మరియు అక్కడి నుండే జంతువుల మీద దృష్టి పెట్టేది. ఆ పాము యొక్క దృష్టి గూడులో పెట్టున్న గుడ్లు మీద పడ్డాక అది చాలా సంతోషించింది. అబ్బా, ఎంత తాజా మరియు పెద్ద గుడ్లో! ఇవే గనక తినడానికి లభిస్తే అప్పుడు మజా వస్తుంది. ఏదో విధంగా వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. సాయంత్రం వేళ నది ఒడ్డుకి ఒక గద్ద వచ్చి నీళ్లు తాగేది. అప్పుడే బాతు యొక్క గుంపొచ్చింది. అరే డ్రక్ అండ్ డ్రిక్, ఏంటివి నీ గుడ్లే? ఈరోజు ఉదయమే నేను ఈ గుడ్డు పెట్టాను. అలాగే, అందువలన మీరు ఉదయం నుంచి చెరువు దగ్గర కనిపించడం లేదు. ఈ రోజంతా మేము చూసుకున్నాం. అంటే దాని అర్థం ఇంకా మీరేం తినలేదా? ఇప్పటికీ ఏమి ఆకలిగా లేదా? లేదు, ఇప్పుడు ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. కానీ ఈ గుడ్లు వదిలేసి ఎలా వెళ్ళాలి? కంగారు పడకు, ఇక్కడ వీటికి ఏమీ అవ్వదు. మనం తినడానికి ఏమైనా లభిస్తే తినేసి చీకటి పడే లోపల వచ్చేద్దాం. అలా అని చెప్పి అది ఆ గుడ్లని అక్కడే వదిలేసి తన గుంపుతో పాటు వెళ్ళిపోయింది. పాము తను ఉన్న చోటే దాక్కుని ఆ మాటలు వింటుంది. అది తన గుడ్లని ఎప్పుడు వదిలేసి వెళ్తుందో అని అవకాశం కోసం ఎదురుచూస్తుంది. అది దూరంగా వెళ్తుండడం చూసి పాము సంతోషించింది మరియు ముఖం మీద నవ్వు మరియు కళ్ళల్లో అతి ఆశ. ఆ గుడ్ల దగ్గరికి వెళ్ళింది. అబ్బా, ఎంత తాజా మరియు అందమైన గుడ్లు!
అలా అంటూనే నోరు తెరిచి ఒక గుడ్డుని తినేసింది. ఆహాహాహాహా, ఈరోజు లాటరీ లభించింది. అలా అంటూ అది ఇంకో గుడ్డుని కూడా నోరు తెరిచి తినేసింది. ఈరోజు నాకు నిజంగానే మజా వచ్చింది. ఇప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోగలను. లేదా ఎవరైనా చూశారంటే ఉదయం వరకు ఎదురు చూడాలి. అది తన పుట్టు వైపుకి వెళ్ళి పడుకుంది. డక్ మరియు డ్రెక్ వాళ్ళ గుంపుతో సెలవు తీసుకుని అదే చోటుకి తిరిగొచ్చారు. వాళ్ళ గూడు ఖాళీగా చూసి షాక్ అయ్యారు. అరే, మన గుడ్లు ఎక్కడ పోయాయి? మన గుంపులో ఉన్న వాళ్ళు మాత్రమే గుడ్లను చూసాయి. ఇక్కడి నుంచి వాటిని ఎవరు తీసుకెళ్లారు? అది విని డక్ ఏమో ఆలోచించి ఇలా అనింది. మనం దీన్ని పరిష్కరించాలంటే నాకు ఒక ఉపాయం దొరికింది. విను. అలా అని డక్ డ్రేక్ కి ఒక ఐడియా చెప్పింది. మరుసటి రోజు డ్రేక్ మళ్ళీ 2 గుడ్లు పెట్టింది. రోజంతా ఇద్దరు అక్కడే ఉన్నారు. సాయంత్రం అవడానికి ముందే డక్ ఇలా అనింది. డ్రేక్, నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా తీసుకొద్దాం పదా. కానీ మన గుడ్లని ఇలాగే ఎలా వదిలేసి వెళ్ళగలము? నిన్నలాగా ఎవరైనా తీసుకెళ్లిపోతారేమో. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అలా అని చెప్పి డక్ కొంచెం గడ్డి నోట్లో తీసుకొచ్చి ఆ గుడ్ల మీద వేసి ఆ గుడ్లని దాచేసింది. ఇప్పుడు గుడ్లని ఎవరూ చూడలేరు. మనం ఇప్పుడు వీటిని వదిలి ధైర్యంగా వెళ్ళవచ్చు. అది చూసి డ్రెక్కి సంతోషమైంది. మరియు ఇద్దరు ఏం ఆలోచించకుండా అక్కడి నుంచి వెళ్లారు. ఈ పిచ్చోళ్ళు కనిపిస్తుందేమో ఈ ఉపాయం వల్ల గుడ్లను నా నుంచి రక్షించగలరని. ఈరోజు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అలా అని అది త్వరగా తన పుట్లో నుంచి బయటికొచ్చింది మరియు గూడు వైపు వెళ్ళింది. డక్ మరియు డ్రేక్ చెరువు అంచున దాక్కుని వారి గూడి మీద దృష్టి నుంచారు. కాని వాళ్ళిద్దరూ పామును చూసి భయపడ్డారు. వాళ్ళు ఏం ఆలోచించడానికి ముందే ఆ పాము ఆ గుడ్లని తినేసింది మరియు సంతోషిస్తూ తన పుట్టులోకి వెళ్లిపోయి బాగా పడుకుంది. డక్ మరియు డ్రేక్ వారి గూడు దగ్గరికి వెళ్లేటప్పటికే పాము వాళ్ళ గుడ్లని తినేసి వెళ్లిపోయింది. ఈ పాము రోజు మన గుడ్లను ఇలాగే తింటూ ఉంటుంది. దానికి అర్థం మనం ఎప్పటికీ మన పిల్లల ముఖం చూడలేము అని. అది విని డక్ కూడా ఆలోచిస్తుంది. అప్పుడు తన దృష్టి గద్ద మీద పడుతుంది. అది అక్కడే నీరు తాగుతూ ఉంటుంది. కంగారు పరుగు డ్రేక్, ఇక్కడ కాపాడడానికి ఎవరో ఒకళ్ళున్నారు. వాళ్ళు మనకి సహాయం చేస్తారు. అలా అని డక్ గద్దతో ఇలా అనింది. హలో చిల్, నువ్వు మా గొంతు వినగలుగుతున్నావా? హా, చెప్పు డక్. అది వాళ్ళ గుడ్ల గురించి మరియు పాము గురించి అంతా చెప్పారు. వాళ్ళ కథ విని అది కోపంగా ఇలా అనింది. ఎలాగో పాము నాకు ఇష్టమైన ఆహారం. దాన్ని సరైన చోటుకు నేను తీసుకెళ్తాను. అలా అని వాళ్ళిద్దరూ గద్దతో చేరి ఒక ఐడియా క్రియేట్ చేశారు. మరుసటి రోజు మళ్ళీ డ్రేక్ 2 గుడ్లు పెట్టింది. ఈసారి కూడా పాము దానిమీదే దృష్టి పెట్టింది. నాకు అనిపిస్తోంది ఏదో ఒక జంతువు మన గూడులోనే ఉండి వాటిని తినేస్తుందేమోనని. అదే పనిగా గుడ్లను కూడా తినేస్తుంది. ఈ రోజు కూడా అలాగే వదిలి వెళదాం. విని పాము నవ్వుతో ఇలా అంటుంది. కప్పేసుకుని వెళ్ళండి లేదా తీసుంచే వెళ్ళండి. మీరొచ్చేలోపు ఇవన్నీ నా కడుపులోకి వెళ్ళిపోతాయి. డక్ మరియు డ్రేక్ ఆ గుడ్లని అలాగే వదిలేసి వెళ్ళిపోయాయి. మరియు నిన్న దాక్కున్న అదే చోట్లో వెళ్లి అవి దాక్కున్నాయి. వాళ్ళ ప్లాన్ ప్రకారమే గద్ద ఒక చెట్టు మీద కూర్చుంది. వచ్చేస్తున్నాను నా కమ్మనైన గుడ్లు. అలా అంటూ ఆ పాము బయటికొచ్చి గుడ్ల దగ్గరికి వెళ్ళింది. అది దగ్గరికి వెళ్ళగానే గద్ద చెట్టులో నుండి మెల్లగా కిందికి దిగింది. అది గుడ్లను తినడానికి తన నోరు తెరిచిందో లేదో గద్ద దాన్ని పట్టుకుంది. గద్ద ఆ పాముని తన నోట్లో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. అయ్యో, నన్ను వదిలేయ్. అయ్యో, ఈ పక్షి ఎక్కడి నుంచి వచ్చింది? కాపాడండి, రక్షించండి. అది విని గద్ద సంతోషించి నోరు తెరవకుండా ఎగురుతూనే ఉంది.
చాలాసేపు ఎగిరిన తర్వాత అది ఒక కొండ మీద వెళ్లి కూర్చుంది. అక్కడ ఇంకా 2 గద్దలు తన కోసం వెయిట్ చేస్తున్నాయి. ఆ గద్ద ఆ పాముని కింద పెట్టిందో లేదో మిగతా గద్దలన్నీ పాముని తినడం ప్రారంభించాయి. అది చనిపోయింది. ఇప్పుడు ఆ 3 గద్దలు చేరి దాన్ని వాళ్ళ ఆహారంగా మార్చుకున్నాయి. ఇంకోవైపు డక్ మరియు డ్రేక్ వాళ్ళ గుడ్లు సురక్షంగా ఉండడం చూసి సంతోషించాయి మరియు మనసారా గద్దకి ధన్యవాదాలు తెలిపాయి. కొద్ది రోజుల తర్వాత ఆ గుడ్ల నుండి 2 బాతులొచ్చాయి మరియు డక్ మరియు డ్రేక్ పిల్లలతో పాటు సంతోషంగా జీవిస్తున్నాయి.